ఎవరెస్ట్, ఎండిహెచ్ ఇట్లాంటి మసాలాలని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి దీనిలో ఇథిలిన్ ఆక్సైడ్ కంటెంట్ ఎక్కువ ఉందన్నట్లుగా వాటిని బ్యాన్ చేశారు అక్కడ. హలో ఎవ్రీవన్, చూసారు కదా, ఇది పరిస్థితి. ఇథిలిన్ ఆక్సైడ్ అనేది పెస్టిసైడ్, ఓకేనా. సో ఇలాంటివన్నీ మన మసాలాస్లో, తినే వాటిలో యూజ్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి, బయటవి కొనుక్కోకండి. సో నేనైతే ఇప్పుడు మీకు హోమ్ మేడ్ మసాలా తీసుకొచ్చిన. సో చూడండి, వీడియోలో కనిపించేటట్టు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రొసీజర్. Okay, first we'll start by heating a dry pan over medium heat, okay na. So then toast all these ingredients. ఓకే, ఫస్ట్ అన్నీ మంచిగా మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. అండ్ కాలనివ్వద్దు ఏది. సో హీట్ అయ్యాక మంచిగా దాని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి, మిక్సీ పట్టండి. సో స్మెల్ మాత్రం చాలా బాగుంది, చాలా స్పైసీగా మంచిగా ఉంటుంది. మసాలా కూడా ఎప్పుడు యూస్ చేస్తాం కదా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మేబీ దే విల్ ట్రై ఇట్. అండ్ ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.